మెగాస్టార్ మంచి జోరు మీద ఉన్నారు. వరుసగా మూవీలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే విశ్వంబర డైరెక్టర్ మల్లాడి వశిష్ఠతో మూవీ చేసిన చిరంజీవి మరోవైపు శ్రీకాంత్ ఓదెలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంకోవైపు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్తో రెడీగా ఉన్నాడు. అసలు చిరంజీవి సీనియర్ డైరెక్టర్లని కాదని యూత్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడం వెనుక సీక్రెట్ ఏంటి? మెగాస్టార్ ని ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారో అలా చూపించడమే కారణమా? యూత్ డైరెక్టర్లని మెగాస్టార్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు మూవీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఆ మూవీలు చిరంజీవి కెరీర్లోనే బెస్ట్ హిట్లు కొట్టాయి. అంతేకాదు మెగాస్టార్ కెరీర్ని పీక్స్ కు తీసుకెళ్లిన మూవీలవి. డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మెగాస్టార్ కి 3 బిగ్గెస్ట్ హిట్ మూవీలను వరుసగా అందించిన టైం అది. 1990లో జగదేక వీరుడు, అతిలోక సుందరితో మొదలైన ఈ హిట్ కాంబినేషన్ తర్వాత ఏడాది 1991లో రౌడీ అల్లుడితో మరో హిట్ కొట్టేసింది. ఆ తర్వాత 1992లోనూ ఘరానా మొగుడుతో పీక్ స్టేజ్కి వెళ్లారు. ఈ 3 మూవీలు చిరంజీవిలో ఎనర్జీని, కామెడీని ఎలివేట్ చేశాయి. ఇది సీనియర్ డైరెక్టర్ల స్టామినా అని చెప్పడానికి కాదు, చిరంజీవిలో ఎనర్జీని సరిగ్గా వాడుకున్నది సీనియర్లని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అది తప్పని వాల్తేరు వీరయ్యతో బాబీ ప్రూవ్ చేశాడు. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి తన స్ట్రాటజీ మార్చేశారు. ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన వశిష్ఠకు విశ్వంభర మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశారు చిరంజీవి. షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కి రెడీ అయ్యింది విశ్వంభర మూవీ తర్వాత కూడా చిరంజీవి సీనియర్ డైరెక్టర్లను కాదని మరో కుల డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, దసరా మూవీతో నానికి భారీ సక్సెస్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ప్రజెంట్ యూ డైరెక్టర్స్ అందరూ తమదైన ట్రేడ్ మార్క్ కామెడీతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్నారు. అలా ఎంటర్టైన్ చేసే డైరెక్టర్లలో అనిల్ రావిపూడిని కూడా చెప్పుకోవచ్చు. అనిల్ మూవీలన్నీ ఫుల్ ఎంటర్టైన్ బేస్డ్గానే ఉంటాయి. ఇంతవరకు అనిల్ మూవీలన్నీ ఫుల్ పైసా వసూలు చేస్తున్నాయి. ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నామంటున్న ఈ యంగ్ డైరెక్టర్ 2026లో చిరంజీవితో మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఓ ప్రొడ్యూసర్ ఏమో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మూవీని తామే తీస్తామని అనౌన్స్ చేసేశారు. ఇంతకీ చిరంజీవి యంగ్ డైరెక్టర్లతోనే ఎందుకు యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారనేది అందరికీ ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. గతంలో కోదండ రామిరెడ్డి మూవీల్లోనూ పర్ఫెక్ట్ కామెడీ, ఎమోషన్స్ చిరంజీవి ఇచ్చారు. చిరంజీవి కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో పసివాడి ప్రాణం, దొంగ మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుళ్లాంటి క్లాసిక్ హిట్లను ఇచ్చారు. మెగాస్టార్లోని కామెడీ టింజ్ను కోదండ రామిరెడ్డి అద్భుతంగా స్క్రీన్పై ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత జంధ్యాల రైటర్గా కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఆపద్ బాంధవుడులో చిరంజీవి యాక్ట్ చేశారు. ఆపద్ బాంధవుడులో చిరంజీవి మార్క్ కామెడీని ప్రేక్షకులు ఎవ్వరూ మర్చిపోలేరు. చంటబ్బాయిలో చిరంజీవి క్లీన్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. చాలా కాలం తర్వాత 2005లో జై చిరంజీవ, అందరి వాడితో చిరంజీవి కామెడీతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశారు. ప్రజెంట్ జనరేషన్ డైరెక్టర్లతో చిరంజీవి కామెడీకి రెడీ అవుతున్నారు. అన్ని వర్కౌట్ అయితే అనిల్ రావిపూడి, చిరంజీవి మార్క్ కామెడీ చూడబోతున్నాం. అనిల్ రావిపూడి స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. చిరు ఓకే అనడమే మిగిలిందని టాక్ వస్తోంది. శ్రీకాంత్ ఓదెల తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్టే అని టాక్ వస్తోంది. ఇంతకీ మెగాస్టార్ ని అనిల్ రావిపూడి ఎలా చూపించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్, F2 ఫ్రాంచైజీతో ఫన్ ఎంటర్టైన్మెంట్ హిట్ మూవీలను అందించిన అనిల్ రావిపూడి బాలకృష్ణకు భగవంత్ కేసరితో అదిరిపోయే హిట్నిచ్చారు. ఇక మెగాస్టార్తో ఛాన్స్ వస్తే ఆయన్ను ఎలాంటి క్యారెక్టర్తో ఎలివేట్ చేస్తారని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. యువ దర్శకులకు చిరంజీవి ఛాన్స్ ఇవ్వడానికి ఓ రీజన్ ఉందంట. సీనియర్ డైరెక్టర్లు కోదండ రామిరెడ్డి, జంధ్యాల, రాఘవేంద్రరావు లాంటి సీనియర్ల స్ఫూర్తితో క్లీన్ కామెడీ తీస్తున్నారు ఇప్పటి యూత్ డైరెక్టర్లు. చిరు ఏజ్, ఇమేజ్ దృష్ట్యా ఆహ్లాదకరమైన కామెడీ మూవీని తీస్తారని మెగా అభిమానుల డిస్కషన్స్ రన్ అవుతున్నాయి. 2026లోనే మెగాస్టార్ అనిల్ రావిపూడిల మూవీని షైన్ స్క్రీన్ నుంచి వస్తుందని మేకర్స్ అంటున్నారు. మరోవైపు నేటి జనరేషన్ డైరెక్టర్లది అంతా ఒక్కటే మాట, మేమంతా చిరంజీవి మూవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చాం.
ప్రజెంట్ డైరెక్టర్లందరూ మెగాస్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అదే స్టైల్లో తీస్తారని అంటున్నారు. ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పూర్తి చేశారు. 2025లో శ్రీకాంత్ ఓదేలా, మోహన్ రాజా మూవీలకు ఓకే చేశారు. ఈ ప్రాజెక్టుల తర్వాత అనిల్ రావిపూడి మూవీ చేసే ఛాన్స్ ఉంది.